శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒకే ఒక్క మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవిస్తారు. మీకున్నటువంటి గ్రహ దోషాలు, జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే అంటే వారు మీ జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటారని ఆశపడుతున్నారో ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి వారితో సంతోషంగా జీవిస్తారనమాట. అయితే మందార చెట్టు అనేది దేవత వృక్షం కాబట్టి అటువంటి చెట్టుకి ఉండేటటువంటి ఆకులైన, పువ్వులతో చేసే పరిహారమైన చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకు మీరే ఆశ్చర్యపోతారు. అయితే చాలామంది కూడా ఇద్దరు ప్రేమికులు బాగా ప్రేమించుకొని ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వారి మధ్య అండర్స్టాండింగ్ లోపం అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోరు. చిన్న సమస్యనైనా సరే పెద్దదిగా చేసుకుంటారు. నేనే ముందు ఎందుకు మాట్లాడాలంటే నేనే ఎందుకు మాట్లాడాలని ఈగో సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. అలా వారి మధ్య వచ్చిన చిన్న గొడవైనా సరే పెద్దదిగా మారి అలా వారి మధ్య దూరం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారందరూ కూడా మందార ఆకు చాలా శక్తివంతమైనది కాబట్టి, దేవతా వృక్షం కాబట్టి అలాంటి మందార ఆకుతోటి కనుక మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీ కోరిక, సమస్య ఏదైనా సరే తీరిపోతుంది. మీకున్నటువంటి గ్రహ దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు సమస్య ఏదైతే ఉందో అది కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించగలుగుతారన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఎందుకంటే మన జీవితంలో మన జాతకంలో దోషాలున్నా సరే, గ్రహ దోషాలున్నా సరే, మనం ఏ పని చేసినా సరే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పనైనా సరే అంటే మనం కోరుకున్న వ్యక్తితో పెళ్ళి కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా పెళ్ళి కుదరాలని అనుకున్నప్పుడు మన జాతకంలో దోషాలు ఉన్నప్పుడు అవి అలా ఆలస్యం అవుతూనే ఉంటాయన్నమాట. అంటే ఎవరో ఒకరు ఒప్పుకోరు. కుటుంబంలో ఇద్దరు ఉంటారు కదా, ఎవరో ఒకరు కుటుంబంలో ఒప్పుకోరన్నమాట. ఇలా ఒప్పుకోకుండా కొన్నిసార్లు అయితే గొడవలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం కూడా ఈ దోషాలే కారణం అన్నమాట. ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగించడానికి మందార ఆకుతో పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మందార ఆకుతో ఈ పరిహారం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ పరిహారం చేయబోయే ముందుగా అంటే ముందు రోజు కొన్ని గోధుమలు తీసుకొని మీరు ముందు రోజే నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని మీరు ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు నీళ్ళలో నానబెట్టుకుంటారు కదా, ఆ నీళ్ళన్నీ కూడా పోసేసి అవి చక్కగా మనకి మెత్తగా ఆ గోధుమలు అనేవి నానుతాయి. అలాంటి గోధుమలు తీసుకొని మందార ఆకు మీద పెట్టేయండి. ఆ తర్వాత దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఎక్కువేమీ అవసరం లేదండి, ఒక చిన్న బెల్లం ముక్క అయితే చాలు. ఆ బెల్లం ముక్కను కూడా ఆ ప్రదేశంలో పెట్టేయండి. ఇక్కడ మనకు మందార ఆకును శుభ్రం చేసిన తర్వాత నీటితోనే అంటే దాని మీద నానబెట్టిన గోధుమలు పెట్టాలి కదా. ఒకవేళ మీరు మరీ నానబెట్టినటువంటి టైం లేదు అనుకుంటే మాత్రం మామూలు గోధుమలైనా సరే మీరు ఏం చేస్తారంటే అలా పెట్టేయండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే చిటికెడు బెల్లం ముక్క అయితే పెడితే సరిపోతుంది. ఇలా ఆకు మీద గోధుమలు, బెల్లం ముక్క పెట్టి మీకు ఇంటి ఆవరణంలో కానీ లేదంటే మీ మేడ మీద కానీ ఎక్కడైనా సరే మీరు ఏం చేస్తారంటే అక్కడ అలా పెట్టేసరండి. అలా పెట్టి మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉండాలని, మీరు కోరుకున్న వారు మీతో ప్రేమగా మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని, మీ అప్పుల బాధలు తీరిపోవాలని, ధనపరంగా బాగా కలిసి రావాలని, మీ కష్టాలు కన్నీళ్ళంతా కూడా పోయి సంతోషంగా ఉండాలని చెప్పి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఇక వాటిని అక్కడే వదిలేసరండి. అలా వదిలేసిన తర్వాత వాటిని ఏదైనా పక్షులు కానీ లేకపోతే ఏదైనా పిట్టలు కానీ పిచ్చుకలు కానీ ఇలా చీమలు ఏదైనా సరే ఏదో ఒకటి చక్కగా తినేస్తాయి కదా, అవి కాకులైనా సరే తినచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా పెట్టడం వల్ల అవి తినడం వల్ల మీకు జాతక పరంగా ఉండేటటువంటి దోషాలు లేదంటే మీకు అంటే గ్రహపరంగా ఉండేటటువంటి దోషాలు, ఇంటి పరంగా ఉండేటటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వారి మధ్య మీకు ఉండేటటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వారితోనే పెళ్లి జరిగి సంతోషంగా జీవిస్తారనమాట. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.